యోగశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఈ వీక్ రిలీజ్ అయిన ఒక రెండు మంచి సినిమాల గురించి చూడబోతున్నాం. అందులో ఒకటి జో అని ఒక తమిళ్ మూవీ రిలీజ్ అయింది, అది ఎలా ఉందో చూద్దాం. అలానే మన తెలుగులో మాయలో అని ఒక మూవీ రిలీజ్ అయింది, అది కూడా ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. మూవీలో రియో రాజ్, భావ్య అండ్ మాలవిక మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి 2 hours 27 minutes లెంత్ టైం అనేది ఉంటుంది. ఈ మూవీ డైరెక్టెడ్ బై ఎస్ హరిహరన్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది సిద్ధు కుమార్. ఈ మూవీ మనకి కరెంట్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్. 2 hours 27 minutes అలా ఉంటుంది. మెయిన్గా ఈ మూవీలో జో అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని లవ్ లైఫ్ ఎలా జరిగింది అన్నదే మనకి చూపిస్తారు. తన యంగ్ ఏజ్లో ఉన్న లవ్ స్టోరీస్ కానీ అండ్ పెళ్ళి ఎవరు చేసుకున్నారు ఇలాంటి లవ్ స్టోరీస్ అండ్ తన లవ్ జర్నీని అన్నదే మనకి ఈ మూవీలో చూపిస్తారు. ఇందులో 2 హీరోయిన్స్ ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఒక హీరోయిన్ అండ్ సెకండ్ ఆఫ్ మొత్తం ఇంకొక హీరోయిన్. ఇద్దరు వేరే వేరే క్యారెక్టర్స్, వేరే అమ్మాయిలు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ఆల్రెడీ చెప్పినట్టు ఒక హీరోయిన్తో ఉంటుంది. ఆ హీరోయిన్తో ఉండే తన బాండింగ్, లవ్ స్టోరీ మనకి ఎలా అంటే కాలేజ్ టైమ్స్లో లవర్స్ ఉంటారు కదా, ఒక కాలేజ్లో సేమ్ క్లాస్లో ఉండే లవర్స్ ఇద్దరు ఎలా ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూపిస్తారు. ఆ మూవీలో కూడా ఏంటంటే తిను తమిళియన్ బట్ అమ్మాయి ఏమో మలయాళీ అమ్మాయిలా చూపిస్తారు అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదంతా కూడా బాగా వర్కౌట్ అయ్యింది. సో ఇదంతా ఫస్ట్ హాఫ్లో అయిపోతే సెకండ్ హాఫ్ అయినప్పటికీ మనం చాలా మూవీస్లో చూసాం కదా, లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత హీరో పెళ్లి చేసుకుంటాడు. అది కూడా తనకి ఇష్టం లేకుండా ఎవరో ఒక అమ్మాయిని ఇంట్లో చూపించిన వాళ్ళని చేసుకుంటారు. సో జో కూడా అలానే ఇంట్లో వాళ్ళ ఇష్టం మీద ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. సో దాని తర్వాత ఏమైంది అన్నది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే రెండు కూడా మంచి ఫీల్ గుడ్ కనెక్షన్ అనిపించింది. రెండు కూడా నాకు బాగా నచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న థింగ్ నచ్చలేదు అనమాట, అదేంటో చెప్తాను. మూవీలో పర్ఫార్మెన్సెస్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. హీరో కానివ్వండి, ఇద్దరు హీరోయిన్స్ కానివ్వండి, ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. మెయిన్గా హీరో క్యారెక్టర్ ఏంటంటే ఒక సెటిల్గా ఉండే ఒక అబ్బాయిలానే చూపిస్తుంది. ఇప్పుడు గొడవలకి వెళ్ళడం అలాంటివి ఏమి ఉండదు. తను నార్మల్గానే మన ఇంటి పక్కన ఉండే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటే ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉంటాడు. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్కి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కావాలో అదైతే పర్ఫెక్ట్గా చేశారు అనిపించింది. అలానే సెకండ్ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ మనం చూసుకుంటే ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కాకపోతే లోపల కొంచెం ఈగోయిస్టిక్ అనమాట, అలా చూపిస్తారు మనకి. తను కూడా చాలా బాగా చేసింది. అలానే సెకండ్ హాఫ్లో వచ్చే భవ్య కూడా చాలా బాగా చేశారు. మెయిన్గా ఏంటంటే తను ఈ ఫస్ట్ క్యారెక్టర్కి ఆపోజిట్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే తను కొంచెం బయటికి చాలా హార్ష్గా ఉంటుంది బట్ లోపల తను సాఫ్ట్ అనమాట. సో ఇలాంటి 2 different క్యారెక్టర్స్తో హీరో ఎలా ట్రావెల్ చేశారు అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. పాజిటివ్ అంటే డెఫినెట్లీ ఆ స్టోరీ అని చెప్పాలి. ఆబ్వియస్లీ ఇలాంటి స్టోరీస్ చాలా వస్తూనే ఉంటాయి. ఇయర్లీ ఒక 5-6 మూవీస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ క్లిక్ అయ్యే మాత్రం ఎక్కడో ఒకటో రెండో క్లిక్ అవుతూ ఉంటాయి. మనము పాస్ట్లో ఒకప్పుడు చూసుకున్నట్లయితే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఎంత బాగా క్లిక్ అయిందో అండ్ దాని తర్వాత సూర్య మూవీ ఒకటి ఉంటుంది కదా, అది కూడా ఒక లైఫ్ స్టైల్ లాగా తన లైఫ్ ఎలా ఉంటుంది అన్నట్టే చూపిస్తారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణ అన్న అది కూడా బాగా క్లిక్ అయ్యింది. అలానే ఈ మూవీ కూడా ఏంటంటే ఆ 2 లవ్ స్టోరీస్ని బ్యాలెన్స్ చేసే విధానం అదంతా కూడా బాగుంది. మెయిన్గా నాకైతే రాజా రాణి వైబ్స్ వచ్చాయి. అంటే ఏదో డిఫరెంట్గా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతా నార్మల్గానే ఉంటుంది. బట్ తీసుకెళ్ళిన విధానం అయితే చాలా బాగుంది. ఏమీ లేవా ఈ మూవీలో అంటే డెఫినెట్లీ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో మనకి కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ స్లో షాట్స్ లానే ఉంటుంది అనమాట మూవీ. దానివల్ల మనకు కొంచెం తగ్గిందేమో మూవీ అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ హీరోయిన్తోని ఒక ఇంటర్వెల్కి ముందు ఒక 10-15 minutes ఏదైతే ఉందో అది కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, ఇల్లాజికల్గా అనిపిస్తుంది. ఆ హీరోయిన్ మాట్లాడే మాటలు కానీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కానీ అది కొంచెం క్లమ్జీ అయినట్టు అనిపించింది. అండ్ ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ ఫార్ములానే ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. అది కూడా కొంచెం నాకు నచ్చలేదు. అదేంటో మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో అది నచ్చలేదు. అది తప్పించి మిగతాదంతా
ఓకే. ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. అలా చూస్తే స్టార్టింగ్లోని మిడిల్లో కొంచెం కొంచెం చిరాకు అనిపించినప్పటికీ కూడా క్లైమాక్స్ వచ్చిన టైంకి మనకి ఒక మంచి ఫీల్ ఇస్తుంది మూవీ. ఆ క్లైమాక్స్ అయిపోయే టైంలో కూడా ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు కొన్ని ప్లేసెస్లో అనిపిస్తుంది మెయిన్గా లాస్ట్. బట్ స్టిల్ ఓకే అని అనిపిస్తుంది. మొత్తానికి మూవీ చూసిన తర్వాత అబ్బా బాగుంది మూవీ, చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీ చూసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇదేంటంటే కమర్షియలైజ్డ్గా అనిపించదు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్లో హాయ్ నాన్న చూసాము, అది కూడా మంచి మూవీయే, ఫీల్ గుడ్ మూవీ. బట్ అది కొంచెం కమర్షియలైజ్డ్ మూవీ, ఇదంతా కమర్షియలైజ్డ్ కాదు. చూడబోతున్న సెకండ్ మూవీ మాయలో. ఈ మూవీ కూడా ఒక స్మాల్ బడ్జెట్ మూవీ లాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్ లీడ్స్ చూసుకున్నట్లయితే నరేష్ అగత్య, భావన అండ్ జ్ఞానేశ్వరి వీళ్ళు యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై మేఘా మిత్రా. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్. కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక అమ్మాయి ఉంటుంది మాయా అని. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో అది జ్ఞానేశ్వరి. ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. ఆమెకి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరేమో పాస్ట్లో ప్రపోజ్ చేసిన అబ్బాయి అండ్ ఇంకొకరేమో తిన బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఒక అమ్మాయి. సో వీళ్ళు ముగ్గురు కూడా క్లాస్మేట్సే. కాలేజ్ చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా క్లాస్మేట్సే. సో కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరికి పడదు. జ్ఞానేశ్వరికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే, బట్ వాళ్ళిద్దరికి పడదు అనమాట. సో ఎందుకు పడదు ఏంటి అన్నది మనకి మిడిల్లో చూపిస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ జ్ఞానేశ్వరి మ్యారేజ్ అవ్వబోతుంటుంది అనమాట నంది హిల్స్ బెంగళూరులో. ఆ టైంలో ఏంటంటే కార్ తీసుకురావాలి. సో తనేమో వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తుంది ఏదో ఒక విధంగా ఒప్పించి ఆ కార్ తీసుకురండి అని. సో వీళ్ళిద్దరు ఆల్రెడీ క్యాట్ అండ్ మౌస్లా ఉంటారు కదా. దాని తర్వాత ఏమైంది, ఆ మ్యారేజ్ వరకు వెళ్ళే లోపల వీళ్ళు ఎన్ని అట్రాసిటీస్ చేశారు అన్నదే మిగతా 46 minutes అలానే ఉంటుంది. అండ్ మెయిన్గా స్టార్టింగ్ అసలు నేను జ్ఞానేశ్వరియే మెయిన్ లీడ్ ఏమో అనుకున్నాను. బట్ వెళ్ళగా తెలిసింది తను భావన అని ఇంకో అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ అన్నది ఉన్నది. నరేష్ అంటే ఎవరో కాదు, మనం మత్తు వదలరా మూవీలో నెగిటివ్ షేడ్ చేశారు కదా అతనికి ఈ మూవీ నాకు బాగుంది అన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ మెయిన్గా ఈ మూవీ ఏంటంటే జర్నీ స్టార్ట్ అయినప్పుడు మనకి కొంచెం ఇరిటేటింగ్ ఉండదు. ఫస్ట్ 20 minutes ఇదేదో చిన్న మూవీ, పెద్దగా ఏమీ మ్యాటర్ ఉండదేమో అన్న ఫీల్తోనే నేను స్టార్ట్ చేశాను. కానీ అలా వెళ్ళే కొద్దీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం నీట్గా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. సో ఓవరాల్గా మనకి ఎండ్ పాయింట్ వచ్చినప్పటికీ ఒక మంచి గుడ్ మూవీ అన్న ఫీలింగ్ అయితే. ఇందులో పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ముగ్గురు లీడ్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నాకు జ్ఞానేశ్వరి కూడా ప్రీవియస్గా చాలా మూవీస్ చేశారు. అండ్ నరేష్ కూడా చాలా మూవీస్ చేశారు. అతని యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ వాళ్ళకి ఒక బామ్ ఉంటుంది, ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది. కానీ భావన అన్న అమ్మాయి నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. తను కూడా చాలా బాగా చేశారు. మెయిన్గా ఎవరైతే హీరో అండ్ హీరోయిన్ అదే నరేష్ అండ్ భావన మధ్య జరిగే కెమిస్ట్రీ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో ఒక రైవల్గా స్టార్ట్ అవుతారు. మధ్యలో ఏంటంటే మనం మెచ్యూర్డ్గా ఉండాలి అంటారు. కానీ మళ్ళీ చైల్డిష్ థింగ్స్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్కి ఇది ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అని చూపించారు. నేను అనుకున్నాను యాక్చువల్లీ వీళ్ళిద్దరు నేమ్స్ డిఫరెంట్. మాయలో ఇల్యూషన్ అంటారు కదా, వీళ్ళిద్దరి నేమ్స్ కూడా డిఫరెంట్ అనమాట. ఎందుకు జ్ఞానేశ్వరి మెయిన్ లీడ్ మాయా, సో తన్నేం ఎందుకు పెట్టారు అన్నది నాకు అర్థం కాలేదు. మాయా అంటే ఏంటి, ఇల్యూషన్ అంటే మనం ఏదో వేరే భ్రాంతిలో బ్రతుకుతున్నట్టు ఉంటుంది కదా, సో అలాంటిది అనమాట. సో ఆ స్టోరీని దానిలో కనెక్ట్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మూడు క్యారెక్టర్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న స్టోరీ, నాకు అది కూడా బాగా నచ్చింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ చాలా 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 బాగుంది అని చెప్పాలి. మెయిన్గా 3 క్యారెక్టర్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఒక ఇల్యూషన్లోని ఎలా బతుకుతున్నారు వీళ్ళిద్దరు, మెయిన్గా హీరో హీరోయిన్ అన్నది చూపించారు. అండ్ ఒకరు కమాండింగ్గా ఉండి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు ఆడుకోవాలి అనుకుంటే వేరే వాళ్ళ మైండ్స్తోని వాళ్ళు ఎలా ఆడుకోగలరు అన్నది కూడా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ వైజ్ కానివ్వండి అండ్ చూడ్డానికి కానివ్వండి. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా బాగా తీసేది అనిపించింది. అలా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అండ్ ప్రతిదీ కూడా వెల్ కనెక్ట్ అయ్యే మూవీ అని నాకు అనిపించింది.
అనిపించింది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, చూడండి, మిస్ కాకండి ఈ మూవీని అయితే. జస్ట్ 1 hour 46 minutes ఉంటుంది. ఎన్నో సోది ఆ చెత్త చూస్తూ ఉంటారు జనాలు. సో ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్, మంచి మూవీ మీద టైం పెట్టడంలో తప్పే లేదు. ఈ మూవీ మనకి కరెంట్లీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ 2BHK, to be honest content.